హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మన క్రాఫ్ట్ థింగ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను. సో మీ దగ్గర ఇలాంటి బాక్సెసే ఉండాలని లేదండి, నేను వేరే వాటితోటి కూడా నేను వీటిని మ్యాచ్ చేసి చూపిస్తాను. సో నేను వీడియో మొత్తంలో ఐడియాస్ టిప్స్ చెప్తా ఉంటాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లేకుంటే మీరే టిప్స్ మిస్ అయిపోతారు. అండ్ ఈ బాక్సెస్ కూడా నేను ఒక దగ్గర కొనుక్కోలేదండి, ఒక 2 బాక్సెస్ చైనా బజార్లో కొనుక్కున్నా. అండ్ ఒక పెద్ద 35 పార్టీషన్ బాక్స్ మాత్రం అమెజాన్లో కొనుక్కున్నా. ఇంకొన్ని ఏమో నా దగ్గర ఉన్న జ్యువెలరీ బాక్సెస్, ఒకటేమో మీషోలో కొనుక్కున్నా అండి. అది వచ్చేసి ఇలా మనం డివైడర్స్ రిమూవ్ చేయొచ్చు, అదే పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు. ఇది నేను అమెజాన్లో కొనుక్కున్నా అండి. 24 పార్టీషన్స్ ఉంటాయి. ఈ బాక్స్లో నేను పర్ల్ కుందన్స్ అండ్ గ్లాస్ కుందన్స్ వేద్దాం అనుకున్నా, బట్ అవి మ్యాట్ కదా, అవి క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ వచ్చినాయి. సో దీంట్లో పట్టలేవండి, అందుకే నేను వేరే బాక్స్లో వేస్తున్నా. ఈ బాక్స్ ప్రైస్ వచ్చేసి 235 రూపీస్ పడిందండి నాకు అమెజాన్లో. లింక్ ఉంటే కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ బాక్స్ రేట్ ఎక్కువ అనిపిస్తే నేను ఆప్షనల్ కింద మనకు పోపుల డబ్బా ఉంటుంది, ప్లస్ మనం ముగ్గు పిండి పెట్టుకుంటాం కదా ప్లాస్టిక్ డబ్బాలో, అవి కూడా పార్టీషన్స్ లాగా వస్తాయి కొన్ని. మీరు వాటిని యూజ్ చేసుకొని ఇలా కుందన్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి, అది కూడా బెస్ట్ ఐడియా. అండ్ అవి మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి, ఒకసారి ట్రై చేయండి. ఇంకో టిప్ చెప్తున్నా అండి, రిమూవ్ డివైడర్స్ ఉంటాయి కదా, అవి మీరు అస్సలు ప్రిపేర్ చేయకండి. నేను యాక్చువల్లీ ఒక మీషోలో కొనుక్కొని మొత్తం కుందన్స్ మిక్స్ అయిపోయినాయి, అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. సో నాకు అది వద్దు అనేసి ఇవి నేను తీసుకున్నాను. సో ఇవే బెస్ట్ అండి కుందన్స్ వాటికి పెట్టుకోవడానికి. ఆ బాక్స్ కూడా లాస్ట్లో చూపిస్తాను మీకు, దాంట్లో నేను థ్రెడ్స్ ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సింగిల్ 6 పార్టీషన్స్ వస్తాయండి. ఈ బాక్స్ నాకు 75 రూపీస్ పడింది చైనా బజార్లో, బెస్టే అనిపించింది. అండ్ ఇంకో టిప్ ఏంటంటే, మీకు జ్యువెలరీ బాక్సెస్ ఉంటాయి కదండి, ఇప్పుడు మనం మీషోలో అమెజాన్లో ఏమన్నా జ్యువెలరీ కొనుక్కుంటే ప్లాస్టిక్ బాక్సెస్ వస్తాయి కదా, మీరు వాటిని కూడా వాడుకోవచ్చు ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి. మీరు పార్టీషన్స్ కింద కూడా వాటిని చేసుకోవచ్చు అండి. మన ప్లాస్టిక్ ముక్కలు ఏదైనా సరే వాటికి సైజుకి తగ్గట్టు కట్ చేసుకొని కింద గమ్ పెట్టి అంటించుకుంటే అవి పార్టీషన్స్ లాగా అవుతాయి. ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది ఐడియా. వచ్చేసి థర్డ్ బాక్స్ అండి, దీంట్లో నేను అన్ని కలర్ కుందన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ నేను 5 బాక్సెస్ తీసుకున్నా అండి, అయినా నాకు సరిపోలేదు. ఇంకా ఇలాంటిది ఇంకో బాక్స్ అయితే నాకు ఓకే, అన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ అయిపోతాయి. ఇంకా కుందన్స్ నేను అలాగే పెట్టేసిన. మన ఆడవాళ్ళకి ఎన్ని బాక్సులు ఎన్ని జ్యువెలరీ ఏమున్నా సరిపోవండి, ఇంకా కావాలనిపిస్తుంది. చూసింది అరే ఇది నచ్చింది తీసుకోవాల్సిందే అనిపిస్తుంది, అది మన మెంటాలిటీ. నాకైతే అనిపిస్తుందండి, ఎప్పుడన్నా మనం రోడ్ మీద వెళ్తుంటే మంచి డ్రెస్ కనిపించింది అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత అనుకుంటారే కొనాల్సింది కదా అని. మీరు కూడా అలానే అనుకుంటారా? కింద కామెంట్ చేయండి. కలర్స్లో అన్నీ 6 కలర్స్ దొరికినట్టున్నాయండి. మీరు ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనం ఫస్ట్ గ్లాస్ కుందన్స్ వేసినాం కదా, అవి నాకు పట్టలేవు దీంట్లో. సో ఇవి గ్లాస్ కుందన్స్ సేమ్ 50 గ్రామ్సే అండి అవి ఇవి. సో ఇవి మొత్తం పట్టేసి ఇంకా పైన కొద్దిగా స్పేస్ ఉంటుంది, అది క్వాలిటీ. సో నేను ఒక టిప్ చెప్తున్నా అండి, బిగినర్స్ ఉన్నారనుకోండి, మీరు ఇప్పుడే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంటే మ్యాట్ కుందన్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మ్యాట్ కుందన్ ప్రైస్ తక్కువ ఉంటుంది, క్వాంటిటీ డబుల్ వస్తుంది గ్లాసీ కుందన్స్ కన్నా. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ టిప్ మాత్రం మీకు బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే స్టార్టింగ్లో అంత డబ్బులు పెట్టలేము, ఎందుకంటే అది క్లిక్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియదు కదా. సో మీరు అన్నీ పెట్టొద్దు కూడా అని నేను చెప్తాను. నేనేదో 2-3 ఆర్డర్స్ మిస్ అయినాయి కదా అని ఇవన్నీ తెచ్చుకున్నా, బట్ మా ఇంట్లో కూడా ఇంత సపోర్ట్ లేదండి. సపోర్ట్ లేదు అని కాదు, సపోర్ట్ ఉంది, బట్ ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు, అది క్లిక్ అవుతుందో లేదో అని మా హస్బెండ్ అభిప్రాయం అండి. అంటే మా ఇంట్లో నాకు కష్టానికి సపోర్ట్ ఫుల్ ఉందండి, ట్రై చేయి ఒకసారి, నేను పిల్లల్ని చూసుకుంటా, వీడియో చేసుకో అని మా హస్బెండ్ అంటారు. బట్ డబ్బుల విషయం దగ్గర వస్తే కొద్దిగా చూసి ఖర్చు పెట్టుకో, కావాలనుకున్నదే కొను, వేస్ట్గా కొనుకు అని మా హస్బెండ్ మెంటాలిటీ, నాదేమో ఖర్చు పెట్టే మెంటాలిటీ. అంటే ఇంట్లో అందరు హస్బెండ్స్ అంతే, వాళ్ళు దాచాలని చూస్తారు, మనకేమో చూసింది కొనాలనిపిస్తుంది. ఈ బాక్సే అండి మీషోలో కొనుక్కున్నా. ఇదేంటంటే డివైడర్స్ రిమూవ్ చేయొచ్చు, దానివల్ల ఏంటంటే కుందన్స్ అన్నీ కింద నుంచి వెళ్ళిపోయి అన్నీ మిక్స్ అయిపోయినాయండి. అవి నాకు నిన్న 1 డే పట్టిందండి సపరేట్ చేయడానికి. హాఫే సపరేట్ చేశాను కుందన్స్, అన్నీ ఇంకా హాఫ్ అట్లాగే ఉన్నాయి, ఎప్పుడు అయిద్దో తెలియదు. అంటే రిమూవ్ చేసి డివైడర్స్ ఏమంటే నెక్లెస్లకు, చైన్స్కి, మన కమ్మలకి వాటికి బాగా యూజ్ అవుతాయండి. ఇలాంటి కుందన్స్ వాటికి యూజ్ కాదు, నేనైతే అస్సలు రిఫర్ చేయను ఈ బాక్స్ని. ఇంత
స్టాక్ నాకు మిగిలిపోయిందండి. ఇంకొక బాక్స్ కావాలి నాకు పెట్టుకోవడానికి. సో అందుకే అప్పటి వరకు నేను ఇలా నీట్గా సర్ది పెట్టుకుంటున్నా, లేదంటే నేను దాంట్లో థ్రెడ్స్ పెట్టుకుందాం అనుకున్నాను. ఆయన కనిపిస్తున్న జ్యువెలరీ డబ్బా మా ఆయన జ్యువెలరీ ఫీల్డ్ కదండి, సో అక్కడ నుంచి తెస్తే నేను ఇలా దాచి పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకున్నా. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి. అంటే వెంటనే కుందన్స్ కనిపిస్తాయి అండ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. కుందన్స్ కూడా వేస్ట్ కావు అక్కడ ఇక్కడ పడి. మనం పిక్ చేయడానికి కూడా హ్యాండీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ఆర్గనైజ్ చేసుకొని చూడండి, మీకే వర్క్ బాగా ఈజీ అవుతుంది. అండ్ నేను స్టిక్ పెన్ కూడా తెచ్చుకున్నాను, అది రివ్యూ కూడా చెప్తానండి ఒక షార్ట్లో, చూడండి మిస్ అవ్వకుండా. ఇదేనండి నా ఆర్గనైజేషన్ వీడియో. మీకు నా టిప్స్ ట్రిక్స్ బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. మీరు ఎవరైనా నాకు ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే కింద నా వాట్సాప్ నంబర్ ఉంటుంది. ప్రైజెస్ గురించి, కస్టమైజేషన్ గురించి అక్కడ వచ్చి నాకు మెసేజ్ చేయండి. మీకు బాగా అనిపించిందా, ఇంకేమైనా చేంజెస్ చేస్తే బాగుండేనా అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.